సో పైథాన్ లో డే 3 కింద ప్రైమ్ నెంబర్ ని మెథడ్ 2 లో ఎలా రాయాలో చూద్దాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 2 రేంజెస్ తీసుకొని బిట్వీన్ 2 రేంజెస్ నేను నెంబర్ చెక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను డెఫ్ ఈజ్ ప్రైమ్ అనే ఫంక్షన్ తీసుకొని దానికి నెంబర్ అనే పారామీటర్ పాస్ చేస్తూ ఇఫ్ నెంబర్ లెస్ దెన్ 2 ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా అది ఫాల్స్ కిందకి వెళ్ళిపోయి అది మనకి ప్రైమ్ నెంబర్ కింద రాదు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, నెంబర్ తీసుకున్నాను. నెంబర్ n-1 గా వర్క్ చేస్తాం. ఇఫ్ నెంబర్ మాడ్యులస్ i ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యి దానికి ఉంటే నో డివిజిబుల్స్ కాబట్టి అక్కడ ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ ఏమున్నా అవి ప్రైమ్ నెంబర్స్ కిందకి వస్తాయి కాబట్టి రిటర్న్ ట్రూ పెట్టుకుంటున్నాను. సో స్టార్ట్ రేంజ్ ఆఫ్ నెంబర్ క్యాప్చర్ చేయడానికి స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ద స్టార్ట్ రేంజ్ అంటున్నాను. సేమ్ ఎండ్ కూడా అలానే ఎండ్ ఆఫ్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ రేంజ్ ఆ నెంబర్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ప్రింట్ ఆఫ్ ఈ ఏవైతే రేంజెస్ నేను క్యాప్చర్ చేశానో ఎఫ్ స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ ప్రైమ్ నెంబర్స్ స్టార్ట్ బిట్వీన్ ఎండ్ బిట్వీన్ అని యూజర్ ఫ్రెండ్లీగా ఉండడానికి ఈ ప్రింట్ అనే ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ లాజిక్ కిందకి ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ స్టార్ట్ n+1 పెడుతున్నాను. n+1 ఎందుకంటే రేంజ్ ఎప్పుడు n-1 చేస్తుంది కాబట్టి నాకు ఆ ఎండ్ నెంబర్ డిస్ప్లే చేయడానికి n+1 పెట్టుకున్నాను. సో ప్రైమ్ నెంబర్ ఎండ్ నుంచి అక్కడికి స్పేస్, సో నేను 11 ఇస్తున్నాను. ఇక్కడ 11 నుంచి 20కి చెక్ చేయడానికి ట్రై చేస్తాను. సో 2, 20కి మధ్య 2, 5, 7, 11 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో చూడండి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ లో ఫర్ ఐ ఇన్ రేంజ్ 2, 10 నేను చెక్ చేస్తున్నాను. సో రేంజ్ 2 తీసుకుంటది, ఎండింగ్ రేంజ్ 20 తీసుకుంటది. 2 to 20కి మధ్య చెక్ చేస్తే 2 ప్రైమ్ నెంబర్ మనకి తెలుసు.